మీరు ఎప్పుడైనా గమనించారా? అత్యంత పోషకమైన ఆహారం తీసుకునేవారు కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. కాని మరికొందరు సామాన్యమైన తిండి తిన్నా కూడా కొండంత బలంతో, అద్భుతమైన ఆరోగ్యంతో ఉంటారు. అసలు రోగానికి మూలం ఎక్కడుంది? మనం అనుకుంటున్నట్టు కేవలం మనం తినే ఆహారంలోనే ఉందా, లేక మనకు తెలియని మరో లోతైన రహస్యం ఏదైనా ఉందా? మన ప్రాచీన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక సంచలన నిజాన్ని చెప్పారు. రోగానికి అసలు కేంద్రం కడుపు కాదు, మన మెదడులో పుట్టే ఆలోచనలు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక అటు ఆయుర్వేదం, ఇటు ఆధునిక సైన్స్ రెండూ ఏకీభవిస్తున్న పచ్చి నిజం దాగి ఉంది. ఆయుర్వేద పితామహుడైన చరక మహర్షి తన చరక సంహితలో ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించారు. అదే ప్రజ్ఞాపరాధం. ప్రజ్ఞ అంటే బుద్ధి, అపరాధం అంటే తప్పు చేయడం. అంటే మన బుద్ధితో మనం చేసే తప్పే అన్ని రోగాలకి పునాది. ఉదాహరణకు, ఒక మనిషికి షుగరు ఉందని తెలుసు, స్వీట్లు తింటే ప్రమాదమని తెలుసు, కాని అతని నాలుక రుచి కోసం బుద్ధిని పక్కన పెట్టి స్వీట్ తింటాడు. ఇక్కడ రోగం కడుపు వల్ల రాలేదు, తినాలనే ఆ ఆలోచనను నియంత్రించలేని బుద్ధి వల్ల వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న ప్రజ్ఞాపరాధాలే కాలక్రమేణా పెద్ద పెద్ద వ్యాధులుగా మారుతాయని ఋషులు హెచ్చరించారు. ఋషులు చెప్పిన రహస్యం ఏమిటంటే, మన శరీరం మరియు మనస్సు వేరే వేరే భాగాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. మనం ఒక ఆలోచన చేయగానే మన మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు విడుదలయ్యే రసాయనాలు మీ శరీరంలోని కణాలకు అమృతంలా పనిచేస్తే, మీరు కోపంగా లేదా బాధగా ఉన్నప్పుడు విడుదలయ్యే రసాయనాలు విషంలా మారుతాయి. అందుకే ఆయుర్వేదంలో ఏదైనా మందు ఇచ్చే ముందు రోగి మనస్సు ఎలా ఉందో గమనిస్తారు. మనస్సు ప్రశాంతంగా లేకపోతే మీరు వేసుకునే ఏ మందైనా కేవలం లక్షణాన్ని మాత్రమే తగ్గిస్తుంది, కాని రోగాన్ని మూలాల నుండి తీసేయలేదు. దీనినే ఆధునిక వైద్యశాస్త్రం నేడు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని పిలుస్తోంది. సైన్స్ ప్రకారం మన మెదడుకు, ప్రేగులకు మధ్య ఒక విడదీయలేని సంబంధం ఉంది. దీనినే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ జీర్ణ వ్యవస్థ పనిచేయడం మందగిస్తుంది. ఎందుకు అంటే, మనస్సు ఆందోళనలో ఉన్నప్పుడు మెదడు కార్టిసోల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ కార్టిసోల్ నేరుగా వెళ్లి మీ జఠరాగ్నిని, అంటే మీ జీర్ణశక్తిని చంపేస్తుంది. ఋషులు దీనినే రోగాః సర్వేపి మందగ్నౌ అన్నారు. అంటే లోలప అగ్ని చల్లబడితే రోగం పుడుతుంది అని అర్థం. కోపమనేది పిత్తదోషాన్ని పెంచుతుంది. ఎవరైతే నిరంతరం చిరాకుగా, కోపంగా ఉంటారో వారి శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోయి అది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఆధునిక సైన్స్ కూడా అధిక కోపం వల్ల రక్తపోటు పెరిగి గుండె కండరాలు బలహీనపడతాయని నిరూపించింది. మరికొంతమంది ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. ఈ భయమనేది మన శరీరంలోని వాతదోషాన్ని పెంచుతుంది. వాతం పెరిగినప్పుడు నరాల బలహీనత, కీళ్ల నొప్పులు మరియు గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. మీరు గమనించారో లేదో, పరీక్షల సమయంలో పిల్లలు భయం వల్ల కడుపు నొప్పి అని అంటుంటారు. అక్కడ కడుపులో ఏ ఇన్ఫెక్షన్ లేదు, కేవలం భయమనే ఆలోచన వారి ప్రేగుల కదలికలను మార్చేసింది. ఇదే భయం జీవితాంతం కొనసాగితే అది అల్సర్లుగా లేదా గ్యాస్ట్రిక్ సమస్యలుగా మారుతుంది. ఋషులు చెప్పిన ఈ సూక్ష్మ విశ్లేషణను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సగం రోగాల నుండి మందులు లేకుండానే బయటపడవచ్చు. వేదాల్లో ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు: సాత్విక, రాజసిక మరియు తామసిక. కాని ఇక్కడ గొప్ప విషయమేమిటంటే, మీరు సాత్విక ఆహారాన్ని తింటున్నా మీ మనస్సులో రాజసిక లేదా తామసిక ఆలోచనలు ఉంటే ఆ ఆహారం మీ శరీరంలో తామసిక గుణాలనే పెంచుతుంది. అంటే మీరు పాలు, పండ్లు తింటూ ఎవరిమీదో అసూయపడుతుంటే ఆ పాలు మీ శరీరానికి బలాన్ని ఇవ్వవు, సరికదా, లోపల విషంగా మారుతాయి. అందుకే భోజనం చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, వీలైతే దైవచింతనలో ఉండాలని ఋషులు నియమం పెట్టారు. మీరు తినే ప్రతి ముద్ద మీ ఆలోచనల రంగును పులుముకుంటుంది. మీరు బాధపడుతూ వండిన వంట తిన్నప్పుడు ఆ బాధలోని నెగటివ్ ఎనర్జీ ఆ అన్నం ద్వారా ఇతరులకు కూడా చేరుతుంది. ఆధునిక ఎపిజెనెటిక్స్ శాస్త్రం మన ఆలోచనలు, మన డిఎన్ఏను కూడా మార్చగలవని చెబుతోంది. అంటే మన పూర్వీకుల నుండి వచ్చిన రోగాలను కూడా మన సానుకూల ఆలోచనల ద్వారా అణచివేయవచ్చు. ఋషులు దీనినే సంకల్ప శక్తి అన్నారు. ఒక మనిషి తన మనస్సును నియంత్రించి ఆరోగ్యంగా ఉండాలని గట్టిగా సంకల్పించుకుంటే అతని లోపల ఉన్న ప్రాణశక్తి కణాలను పునర్నిర్మించడం ప్రారంభిస్తుంది. మన శరీరంలో ఒక అద్భుతమైన ఇన్బిల్ట్ ఫార్మసీ ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు
అది ఎండార్ఫిన్లు, డోపమైన్ వంటి అద్భుతమైన మందులను తయారు చేస్తుంది. ఇవి ఏ బయట మందుల కంటే కూడా వేల రెట్లు శక్తివంతమైనవి. కాని ప్రస్తుత కాలంలో మనం దీనికి పూర్తి విరుద్ధంగా జీవిస్తున్నాం. ఉదయం లేవగానే ఫోన్లో వచ్చే నెగటివ్ వార్తలు చూడటం ద్వారా మన రోజును భయంతో లేదా ఆందోళనతో ప్రారంభిస్తున్నాం. ఈ ఆలోచనలు మన శరీరంలోని అడ్రినలిన్ గ్రంథులపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. మనం తిన్న ఆహారం రక్తంగా మారడానికి బదులు కొవ్వుగా మారిపోతుంది. ఊబకాయం రావడానికి కారణం కేవలం తిండి మాత్రమే కాదు, మనస్సులో పేరుకుపోయిన అసంతృప్తి కూడా ఒక ప్రధాన కారణమని ఆయుర్వేదం చెబుతోంది. మనసులో లోటు ఉన్నప్పుడు మనిషి దాన్ని ఆహారం ద్వారా నింపుకోవాలని ప్రయత్నిస్తాడు. దీనినే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. ఋషులు చెప్పిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే శ్వాసకు మరియు ఆలోచనలకు ఉన్న సంబంధం. మీ మనస్సు అలజడిగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా ఉంటుంది. శ్వాస వేగంగా ఉన్నప్పుడు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీనివల్ల కణాలు త్వరగా క్షీణించిపోతాయి. అదే మీరు దీర్ఘంగా శ్వాస తీసుకుంటే మనస్సు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే ప్రాణాయామం అనేది కేవలం ఊపిరితిత్తుల వ్యాయామం కాదు, అది మనస్సును శుద్ధి చేసే ప్రక్రియ. మీ మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే మీ శరీరం అంత కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చివరగా ఒక ఉదాహరణ చూద్దాం. ఒక చెట్టుకు వ్యాధి వస్తే మనం ఆకులకు రంగు పూయం, వేర్లకు నీళ్లు పోస్తాం. అలాగే మనిషికి రోగం వస్తే కేవలం శరీరం మీద మందులు ప్రయోగించటం వల్ల ఫలితముండదు. ఆ మనిషి ఆలోచనలు అనే వేర్లను సరిచేయాలి. మీ మనస్సులో మీరు ఎంత ప్రేమను, కృతజ్ఞతను, ప్రశాంతతను నింపుకుంటారో మీ శరీరం అంత ఆరోగ్యంగా మారుతుంది. ఋషులు చెప్పిన ఈ వేద విజ్ఞానం నేటి ఆధునిక కాలానికి ఒక సంజీవని లాంటిది. రోగానికి మూలం కడుపులో లేదని, అది మీ ఆలోచనల్లోనే ఉందని గుర్తించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మీ ఆలోచనే మీ ఆరోగ్యం, మీ మనస్సే మీ ఔషధం. ప్రకృతితో మమేకమై సానుకూల దృక్పథంతో జీవించడమే ఋషులు మనకు అందించిన పరమ రహస్యం. మిత్రమా, ఇక్కడ మనం ఒక్క నిమిషం మౌనంగా ఆలోచించాల్సిన మరో విషయం ఉంది. ఇన్ని రహస్యాలు తెలిసిన మన భారతీయ సంస్కృతిలో శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే ధర్మాన్ని పాటించాలన్నా, జీవితంలో ఏదైనా సాధించాలన్నా మొదట కావాల్సింది ఆరోగ్యకరమైన శరీరం. ఆ శరీరాన్ని కాపాడుకోవాలంటే కేవలం ఆసుపత్రుల చుట్టూ తిరిగితే సరిపోదు. మన లోపల నిరంతరం సాగే ఆలోచనల ప్రవాహాన్ని గమనించుకోవాలి. మీరు గమనించారో లేదో, కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్లగానే మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే వారి ఆలోచనలు అంత స్వచ్ఛంగా ఉంటాయి. మరికొందరి దగ్గర మనకు ఒత్తిడిగా అనిపిస్తుంది. అంటే మన ఆలోచనలు మన శరీరాన్నే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ప్రభావం చూపుతాయి. ఈ రోజు నుండి మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. భోజనం చేసే ముందు కనీసం ఒక 30 సెకన్లు కళ్ళు మూసుకుని ఆ ఆహారాన్ని ఇచ్చిన ప్రకృతికి, పండించిన రైతుకు కృతజ్ఞతలు చెప్పండి. ఆ సమయంలో మీ మనస్సులో ఉండే సానుకూలత ఆ ఆహారాన్ని అద్భుతమైన ఔషధంగా మారుస్తుంది. అలాగే నిద్రపోయే ముందు రోజంతా జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోకండి. ఎందుకంటే నిద్రలో మీ ఉపచేతన మనస్సు ఆ ఆలోచనలనే మీ కణాలకు పంపిస్తుంది. ప్రశాంతంగా, కృతజ్ఞతతో నిద్రపోతే మీ శరీరం రాత్రంతా అద్భుతంగా రిపేర్ అవుతుంది. గుర్తుంచుకోండి, అనారోగ్యం అనేది మీ శరీరం మీకు ఇస్తున్న ఒక హెచ్చరిక. నువ్వు ఎక్కడో నీ బుద్ధితో తప్పు చేస్తున్నావు, నీ మనస్సును కలుషితం చేసుకుంటున్నావు అని అది మీకు చెబుతోంది. ఆ హెచ్చరికను అర్థం చేసుకుని ఆలోచనలను సరిదిద్దుకుంటే మందుల అవసరం లేకుండానే మీరు నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండగలరు. ఆయుర్వేదం కేవలం రోగాలను తగ్గించే వైద్యం కాదు, అది జీవనవేదం. ఈ ప్రకృతి రహస్యాన్ని 10 మందికి చేరవేద్దాం. మనస్సును గెలుద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం.